ఏమిటి ఫ్రెండ్స్ అందరితోనూ వచ్చావే? మేనేజర్ వీళ్ళందరికీ స్పెషల్ టేబుల్స్ అరేంజ్ చేయి. హాయ్ అన్నాయ్. ఏమిటన్నాయి వాళ్ళ ప్రోగ్రామ్? ఇవాళ డాన్సర్ రోజాకి ఒంట్లో బాగలేక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. పోనీ నేను చేయనా? వద్దులే, నువ్వు డాన్స్ చేస్తే నేను వ్యాపారం దివాళ తీస్తుంది. పద. చిన్న మాట. ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ సారీ, నాకు అవసరం పడిపడింది. మరోసారి కలుద్దాం. అదేంటి, నేనెంతో వస్తూ నా ఫ్రెండ్స్ అందరితో వస్తే మమ్మల్ని ఇలా డిసప్పాయింట్ చేస్తావా? డాన్సర్ ఒంట్లో బాగాలేదని చెప్పారు కదమ్మా, రేపు రండి. డాన్స్ రాకపోతే మేమంతా డాన్స్ చేస్తాం. ఓకే, అంతకంటేనా? అన్యాయం జరిగిపోయింది అన్నయ్య. ఎవరో ఒకతను వచ్చి లేనిపోని అబద్ధాలు చెప్పి వదిన మనసు మార్చేశాడు. నీ అనుమతి లేకుండా నిజం చెప్పే ధైర్యం నాకు లేక మాటలు వచ్చి కూడా మూగదాన్ని అయిపోయింది అన్నయ్య. పర్వాలేదమ్మా, పద ఇంటికి వెళదాం. వద్దన్నయ్య, చెప్పుడు మాటలు విని వదిన మన ఇద్దరిని అపార్థం చేసుకుంది. నా మూలంగా నీ సంసారం నాశనం కావడం నాకు ఇష్టం లేదు. నేను రాలేను, నువ్వు వెళ్ళన్నయ్య. పర్వాలేదమ్మా, ఆ సంగతి నేను చూసుకుంటాను. పద. అన్నయ్య అంటుందేమిటి? సీతకు నాకు మధ్య ఉన్న సంబంధం మీ అందరికీ తెలుసు. చెప్పండి, సీత నాకేమవుతుందో ఆ మహా ఇల్లాలకే చెప్పండి. వాళ్ళేం చెప్తారు? నేను చెప్తాను. అది మన ఇంటికి పని మనిషిగా వచ్చిన మీ మొదటి భార్య. ఒక లక్షాధికారి కూతురు భార్య అయితే మామూలు మనిషికి కూడా ఎక్కడలేని ధైర్యం వస్తుందన్నమాట. ఈ ధైర్యం నీ వల్ల నాకు రాలేదు. చితికిపోయి చెదిరిపోయిన మా కుటుంబాన్ని కాపాడడం కోసం నీ ముందు, ఈ వెధవల ముందు అమాయకుడిలా నటించానంతే. నాకు ద్రోహం చేసింది చాలక ఇంకా కొత్త కథలు అల్లుతున్నారా? మీకు దానికి ఏ సంబంధం లేకపోతే ఒక పని మనిషి అంటే ఎందుకింత ఇష్టపడుతున్నారు? ఎందుకింత సానుభూతి చూపిస్తున్నారు? ఏ అక్రమ సంబంధం లేకుండానే దాన్ని ఇక్కడ చేర్చారా? ఏ దురదృష్టం లేకుండానే ఇంట్లో స్థానం కల్పించారా? సీత నాకు చెల్లి. సిగ్గులేదు ఆ మాట అనడానికి? మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ సంబంధమే దొరికిందా? వాణి, నేను మీకేం తక్కువ చేశానని నన్ను ఇలా అవమానిస్తున్నారు. సీత నిజంగా మీకు చెల్లెలే అయితే ముందుగా నాకెందుకు చెప్పలేదు? కొన్ని కారణాల మూలంగా నేను నిజం చెప్పలేకపోయాను. కాదు, అప్పుడు గాలి మీ వైపు వేస్తుంది. నా నుంచి డబ్బు మీరు కోరుకున్నట్టుగా పొందగలుగుతున్నారు. ఇప్పుడు నిజం బయటపడేసరికి తప్పించుకోవాలని చూస్తున్నారు. వాణి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా సీత నాకు చెల్లెలు. ఈ దుర్మార్గులు నా చెల్లెలికి, నా కుటుంబానికి ద్రోహం చేశారు. నా తండ్రిని అన్యాయంగా జైలుకు పంపారు. అందుకే నా పగ తీర్చుకోవడానికే నేను ఇంటికి వచ్చాను. పగ? మా మీద మీకు పగ? ఎవరు మీరంతా? పిచ్చాసుపత్రి డాక్టర్ని. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు పిచ్చెక్కిందని మీ భర్త రిపోర్ట్ ఇచ్చారు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నాకు పిచ్చి పట్టిందా? నీకు పిచ్చి పట్టింది, ఆయన పిచ్చి పట్టింది, మీ అందరికీ పిచ్చి పట్టింది. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్.
ఇదే పిచ్చి లక్షణం అంటే. బాయ్స్ తీసుకెళ్లి అంబులెన్స్ ఎక్కించండి. అమ్మా వాణి, ఏమిటండి? ఏం జరిగింది?